సోషల్ మీడియాలు మస్తున్నాయి కదా, సోషల్ మీడియాలో ఇయ్యండి, మస్తు స్టేట్మెంట్లు ఇయ్యండి. ఎందుకు కేసీఆర్ అక్కడ వండుకుంటున్నావు, రా చూసుకుందాం అది ఇది అని మాట్లాడండి. ఇలాంటి మాటలకి వేలకు వేలు ఖర్చు చేసి ఇంత పెద్ద సభ పెట్టాలన్నా ప్రజలారా ఆలోచించండి. ఈ సభకి అయిన డబ్బులు ఒక 10-15 పేద కుటుంబాలు బతుకుతాయి, ఒక 6 నెలలు బతుకుతాయి మంచిగా. నిత్యావసర సరుకులు కొంటారు, రెంట్లు కట్టుకుంటారు. కానీ ఇట్లా డబ్బులైతే వేస్ట్ చేస్తుర్రు, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. కానీ అక్కడ మళ్ళా ప్రజలకు ఉపయోగపడే మాటలు కూడా లేవు. రైతుల సమస్యల గురించి మాట్లాడరు, ఆటో డ్రైవర్ల సమస్యల గురించి మాట్లాడరు, స్టూడెంట్ సమస్యల గురించి మాట్లాడరు, నిరుద్యోగుల గురించి మాట్లాడరు. మరి ఎందుకు సభ పెట్టడం, ఎందుకు అక్కడున్న జడ్చెల్ల ఏరియా గురించి మాట్లాడరు? మరి ఎందుకు ఈ సభ ఎందుకు నిర్వహించిరో మరి రేవంత్ రెడ్డికి తెలవాలి, అక్కడ ఉన్న ప్రజలు ఏమిన్నారో ప్రజలకే తెలవాలి. చూడండి ఇంకా ఇక్కడ చూడండి. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో తెలంగాణ నీటి హక్కులు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణ నీటి హక్కులకు ప్రమాదం వాటిల్లుతోంది. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసిందనమాట. ఇక్కడ ఏమంటుండ ఆయన, కృష్ణా జిల్లాతోటి కృష్ణా నీటితో ఒప్పందం చేసుకు